చేత ఓ ఏంటి ఏంటి ఎంత బాబు పొదు పొదు పొద్దువా నీ చేస్తారంట అది చేస్తారంట అయ్యా పాలు పయ్యాడమయ్యే చక్రవాడు గొల్లగో పన్ను పక్కకి వెళ్ళేరాడు దొడలే గట్టు ఎంత చక్రవాడే గొల్లగో పన్ను చక్రవాడ గొల్లగో పన్ను పాడదయ్యా నాకు పయ్యాడమయ్యో పాలదయ్యా నాకు పయ్యాడమయ్యో పుట్ట చెంబడవారు చేత పట్టేరు పుట్ట చెంబడవార చేత పట్టేరు ఎనగాలకెళ్ళాడా వరదాడలేదు పాలదయ్యా నాకు పయ్యాడమయ్యో పాలదయ్యా పోతే కాలుతో నన్ను ఎనగాలకెళ్తే కాలుతో నన్ను మందరకెళ్తే ముట్టుదే వరిదే ముందరకేరా ముట్టుదో వరిదేరా ఒరి అంత చక్రవాడు ఆ కొల్ల కొల్లడురా ఒరి ఆలోచన వేరా వాగడియను రామయ్య గోపాల ఎవరమని చూడా ఒరే గోపాల లే పాట పాడికి బాగా ఏడ్చవుతున్నా కానరాడే ఏమండి బాబయ్యా అబ్బా ఏలాండో ఏలాండో పోరాది గోరెండో పోటో ఏమన్నా అది ఏమన్నా లేదండి ముందరగలదేరో ముట్టోదో వడిసా ముందరగలదేరే ముట్టోదో వడిసేదా గలగలదేరో కొలదో తెన్నా గలగలదేరే కొలదో నిందే పతావ బరబో నందియాలేరా కొత్తవ బరబో నందియాలేండి ఒరే నారాయణలో రాజు గోరా మాడబాడు కలిగించి మారిపోతున్నావు బాబయ్య పొల పొల ఇద్దరిని కొత్త పోలం తీయడు బాబయ్య అయ్యయ్యా
రాత్రి మందగాడు కాబట్టి ఎవరున్నారు నాయన రాత్రి మందగా కావాలా ఉండరండి. నేను 9 గంటల నుంచి 10 గంటలకు ఉన్నానండి. 10 గంటల నుంచి అండి అది వచ్చేది. అడగండి ఈ పక్కడా ఒక పక్క ఇవ్వండి. ఒరే గోపల్లా ఒక పక్క ఇవ్వండి. గోపల్లా బా ఈ ఆవుకని పాడైపోతున్నాడు ఆయన. మీరు తీసుకెళ్ళి ఎక్కడ వాడుకు పెట్టినారు మీ ఇంటి పట్టిపోతున్నారా గోమతో పాలు తీయమంటే మీరు ఏటో ఒక కారణాలు ఏంటయ్యా? ఏంటండి బాబు ఈ ఆవు పాలు తీయమని గోపాల పాలు తీసిరాడు పాలు లేవన్నారు. ఈ పాలు ఏమైపోతున్నాయి అయ్యా? మీరు తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు కదా ఎవరికైనా వాడుకు పెడుతున్నారా? లేదయ్య బాబు నేను 1 గంటలో మళ్ళీ ఎతనిచ్చాము పోగుండి. ఒరే గోపాల అయ్యా రాత్రి అయ్యా 10 గంటల నుంచి అయ్యా 12 గంటలాగా ఉన్నావంట. మళ్ళా నువ్వు వచ్చావంట. గోమాతం కదా పాలు ఏమైపోతున్నాయి? గోపాల అయ్యా ఈ గోమాతం పాలు ఏమైపోతున్నాయో అయ్యా నువ్వు చెప్పకపోతే అయ్యా నీ చెత్త కొట్టి బాబు కోటకొమ్మని గేల కడతాను. ఆజ్ఞని చేత తెగ్గొస్తాను. చెప్తాను బాబయ్యా. గోపల్ల అయ్యా ఆ పాలు తీసుకురామంటే ఎట్ట వస్తున్నావు పాలు తేలేదు. అయ్యా ఏమి కారణం చేతయ్యా? ఏమండి బాబయ్యా ఏముంది బాబయ్యా మా ఆవిడకి నాకు కొత్తగా పెళ్ళైంది బాబయ్యా. ఎవరికి నీకు కొత్తగా పెళ్ళి కొద్దిగా అనుకుంటా చూడు. మా ఆవిడకి నాకు కొత్తగా పెళ్ళైంది బాబయ్యా. అందరికి కొత్తగానే పెళ్ళి అవుద్ది. అందరికి కొత్తగానే పెళ్ళి నీకు అలాగైందా? నీకు అలాగైందా? మరి అందరికి కొత్తగానే పెళ్ళి అవుతుంది. నాకు అలాగయ్యింది. మాకు అలా కాదండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎలాగా? మాకు తోగట్లేదు. దండలు మార్చుకోవడమే. తాడి కట్టడం లేదా? దండలు మార్చుకోరా? అది లవ్ మ్యారేజ్. మా పిల్లలు కాదు బ్యామర్లు వస్తారు, 10 చుట్టాలు వస్తారు, పెద్దలు వస్తారు. పందిట్లో 10 మంది సభలో పత్తన పందిట్లో కళ్యాణం చేస్తారయ్యా. ఆ ఉట్టుట్టు పెళ్ళ ఆ ఉట్టుట్టు పెళ్లి ఏం చేస్తే రాబోయే కాలం బాబు. నువ్వు ఆవు పాలు తీసుకురామంటే నీ భార్యగా ఇంటి ఇలా సరిగా అన్ని వెళ్తామని ఆయన ఇప్పుడు దాకా జరిగితే జరిగింది కానీ ఎక్కడి నుంచి ఈ గోమాతమ్మ పాలు ఎవరికి ఎత్తుందో ఎక్కడ ఎత్తుందో ఎవరు తీస్తున్నారో ఏమైతున్నాయో నువ్వు కాసి పట్టుకుని నాకు అప్ప చెప్పలేదనుకో ఈ చర్చ కొట్టి కోరుకోమని ఏమంటే రాజుగారు ఉంటే తప్పు దావని ఉండాలి. లేకపోతే మీ దాంట్లో కొంత మాడిపోతున్నాయి కానీ ఆవి ఎక్కపోతుందో ఎక్కడికి వెళ్తుందో అని కనిపెట్టి ఇదో చెప్తాను బాబయ్య. నాడి గొల్లగోపన్ గారు ఆనాడు గొల్లగోపన్ గారు లైట్ ఉంది. ఆనాడు గొల్లగోపన్ గారు ఎప్పుడు ఈ గోమాతమ్మ పుట్టగడకల్లో పాలు ఇచ్చేస్తున్నా కూడా గోపన్ గారు తెలియదు. ఈ గోమాతం పాలు లేవని పారాకాపలు కాస్తాడు. అది ఉక్కు గొలుసులతోటి ఎత్తుకట్టారు, రాయి గొలుసులతోటి నానగట్టారు, ఖర్చు గొలుసులతోటి కలగడ కట్టి 10 మంది పాలు కాపులు కూడా పారాకాపులు కాస్తున్నారు. ఆ గోమాతమ్మను ఎప్పుడైతే కట్టేసాడో ఆ పుట్లో వాళ్ళ నల్లనియ్య ఎప్పుడు గోమాతం వచ్చి టైంగా పాలు ఇచ్చేది, నా కడుపు నీళ్ళు పెట్టింది. ఈ ఆడ గోమాతం రాలేదు ఏమో కారణం చేతని ఆనాడు పుట్లో ఉన్న మాయిట్ను గుళ్ళి ఎక్కడేసి కొల్లి ఎర్ర చేసి ఎప్పుడైతే చూసాడో ఈ గోమాతం ఏం చేస్తున్నాయా ఒలి కొట్టు తెగిపోయా పరిగలే గోమాత పరిగలే గోమాతే
చెప్పు చెప్పు ఆడి కాదు రాజారాము అల్లే మాట్లాడినారు చూస్తే ఎవరో పాలు చేస్తుంది ఏం చెప్తా ఒరే గోపన్నా రాజుగారు చూస్తే ఈ పాలు తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు ఎవరికైనా వాడుకొని పెట్టారని దండెత్తున్నారు. ఈ పాలు పట్టుకోపోతే గోపన్నా ఈ పాలు తీసి పట్టుకోపోతే మన చెత్త కొట్టే కోడగ మనకి ఏలగడతానన్నారు. అది కాబట్టి ఈ గోమాతం చూస్తే 7 కొండల పైన పుట్టగలకల్లా పాలు ఇచ్చేస్తుంది. నల్లగా ఉన్నాడు, నవాలు ఉన్నాయి, గడికి గుడుకు గుడుకు గడుకు తాగుతా ఉన్నాడు. ఆ 10 మంది పాలకులు కూడా కళ చూసి ఒరే అన్నయ్య రాజుగారు చూస్తే ఎలాగంటున్నారు, ఈ గోమాత పుట్టగలకల్లా పాలు ఇచ్చేస్తుంది, ఈ గోమాతం ఏం చెప్తే పాపం వద్దన్నాడు. ఆ మాట ఆలకించి ఆనాడు గొర్రెల గోపన్ గారు ఆలోచన అయ్యి ఆ గొర్రెల గోపన్ గారిని ఒరే ఎదగాల్తుంటూ ముందు మెడజాల వద్ద మందపడి ఉంటుంది అన్నాడు. ఆ మాట ఆలకించి ఆనాడు గొర్రెల గోపన్ గారు చేతిలో వెళ్ళిన గంట కొట్టలి గిరగిర గిరగిర తిప్పుకుంటా ఆ ఇసిరి కొడతామన్నా ఆమెని కొట్టిన గోపాల గారు ఆమెని కొట్టిన గోపాల గారు అక్కడే చెల్లిపోయి ఉన్నారు. అవున్నా పాలిదప్పులందరూ ఇలాగ అంటున్నారు. ఆనాడు